సార్ మన ఎన్టీఆర్ వార్ 2 కమింగ్ సూన్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన హిందీ సినిమాలో ఎన్టీఆర్ గారు ప్రప్రథమంగా ఫస్ట్ టైం చేస్తున్నాడు అనుకుంటా నాకు తెలిసి. ఇంతకుముందు చేసిన దాఖలాలు ఏం లేవు. వార్ 2లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ గారు ఇద్దరు హేమాహేమీలుగా నటిస్తున్నారు. ఖచ్చితంగా వార్ 2 ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ ఉన్నారు. అదే సార్, కొంతమంది సోషల్ మీడియాలో ఎన్టీఆర్ది 6 ప్యాక్ బాడీ కాదు VFX అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? ట్రోలింగ్ చేసేవాళ్ళు అలా ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ గారి కష్టం గురించి తెలిసినోడు ఎవడు కూడా అలా మాట్లాడు. అందులోని తెలుగువాడు ఎవడు కూడా అలా మాట్లాడు. ఎవడో కావాలని మాట్లాడడమే తప్ప ఎన్టీఆర్ గారి బాడీ 6 ప్యాక్ కాపాడడం ఏంటండి? అసలు నిజంగా బ్రహ్మాండంగా ఆయన రోజుకొచ్చి 6 నుంచి 6 గంటల దాకా కష్టపడుతున్నాడు. మార్నింగ్ ఈవినింగ్ అంత కష్టపడి ఆ శరీరాన్ని అలా తయారు చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదు. ఎంత కష్టపడితే అవుతుంది. అలాంటిది వీళ్ళు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి నటుడు, అలాగే ఏకసంధాగ్రహి అంటే ఆయన ఒక్కసారి డ్యాన్స్ మూమెంట్ చూస్తే చేసేయగలడు, ఒక్కసారి పేపర్ డైలాగ్ చదివితే చెప్పేయగలడు. అద్భుతమైన నటనతో చెప్పగలడు అతను. ఆయన గురించి తెలియక ఈ వ్యక్తులు ఇలా మాట్లాడడం చాలా దారుణం. వార్ 2 సినిమా ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. ఇలా విమర్శించిన వారికి అందరికీ కూడా వార్ 2 కనువిప్పు కాబోతుంది. అంటే ఎన్టీఆర్ రితిక్ రోషన్ ముందు ఆనాడు చాలా హైట్ తక్కువ ఉన్నాడు అని చాలా ఘోరంగా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లలో కానీ చూస్తున్నాం వీడియోలు. సో ఎంతవరకు కరెక్ట్ సార్ ఆ మాటలు అనడం? ఎన్టీఆర్ ముందు పర్ఫార్మెన్స్లో ఎవడైనా దిగదుడిపే. ఆడు ఉత్తుకు రాసిన అవ్వచ్చు, ఇంకో రోషన్ అవ్వచ్చు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ముందు ఎవడూ కూడా తట్టుకోలేడు. అలాగే RRR అప్పుడు అన్నారు ఎన్టీఆర్ది చాలా చిన్న పాత్ర అంట అని. అంటే ఇదేంటారా ఎన్టీఆర్ అలాగే చిన్న పాత్ర అంటే? చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర ఎన్టీఆర్ది అయింది. అలాగా ఎన్టీఆర్ని ఎవరో తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు కావాలని మాట్లాడుతున్నట్టే తప్ప నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు కాదు. ఎందుకంటే ఆయన అంత కష్టజీవి, అంత అద్భుత పర్ఫార్మరు. ఇప్పుడున్న సినిమా హీరోల్లో ప్రథమ స్థానంలో ఉంటాడు ఎన్టీఆర్. అది తెలుసుకోక మాట్లాడుతున్నారు వీళ్ళంతా. తప్పు అలా మాట్లాడకూడదు.